ఆశపడతాను. క్రొత్త నిబంధనలో ఎక్కువ పరిచయం చేసిన వ్యక్తి ఎవరు? పౌలు గారు కదా. సందేహం లేకుండా ఆ మాట అందరం చెప్తాం. అపోస్తలుడైన పౌలు గారు అద్భుతమైన పరిచయం చేశారు. ఆ పరిచయం వెనుక కొన్ని మూల సూత్రాలు ఉన్నాయి. వాటి గురించి ఉదయకాలంలో పంచుకోవాలని నేను ఆశపడతాను. చాలా ఘనమైన పరిచయం చేశారు. చాలా ప్రాంతాలు తిరిగారు. చాలా సంఘాలు స్థాపించారు. అనేక మందిని సేవకు ప్రోత్సహించారు. అటువంటి అద్భుతమైన పరిచయం చేయడానికి పౌలు జీవితంలో ఉన్నటువంటి 4 అంశాలు మనం జ్ఞాపకం చేస్తున్నాం. మొదటి అంశం ఏంటంటే గలతీ పత్రిక మొదటి అధ్యాయం చదవండి. గలతీ పత్రిక మొదటి అధ్యాయం 15, 16, 17 చదువుతాం. గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 15, 16, 17. ఆయనను తల్లి గర్భమునందు పడినను మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్యజనుల్లో తన కుమారుని ప్రకటింపవాలని ఆయనను బయలుపడకును అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రలతో నేను సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపోస్తలులైన వారి యొద్దకు యెరూషలేముకు వెళ్ళడం లేదు. కానీ వెంటనే అరేబియా దేశంలోకి వెళితిని. వెంట దమస్కు పట్టణం తిరిగి వచ్చి అటుపైన 3 సంవత్సరాల తర్వాత కేఫాను పరిచయం చేసుకున్న వాళ్ళని యెరూషలేముకు వచ్చి అతనితో కూడా 15 చిన్న ప్రార్థన చేసుకున్నా. పరిశుద్ధ సర్వద వాక్యాలను గురించండి మాతో మాట్లాడండి. పౌలు యొక్క అద్భుతమైన పరిచయం గురించి, దానికి సంబంధించి మూల సూత్రాలు, మూల కారణాలు ఉదయకాలం ధ్యానించాలని ఆశపడతా ఉన్నా. అందుకే చదువుకున్న వాక్య భాగం నుంచి మీరే మాతో మాట్లాడి బలపరుస్తున్నాను. మీకే మహిమ ఘనత ప్రభావం ఇస్తూ యేసుక్రీస్తు దివ్యనామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను. మంచిది. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు మానవ మనస్సు చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రారంభ దినాల నుంచి లేక బాల్య దినాల నుంచి ధర్మశాస్త్రం పట్ల, అర్చన ఆచారాల పట్ల చాలా నిబద్ధత కలిగిన వ్యక్తి పౌలు గారు. దమస్కు మార్గంలో ప్రభు సంధించినప్పుడు తన జీవితాన్ని ప్రభుకు అప్పగించుకున్నాడు. అప్పగించుకున్న తర్వాత ఆయన చేసిన పని ఏంటి అని అంటే, ఇప్పుడు మనం చదువుకున్నాం గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 15, 16, 17 విషయాల్లో ఆయన అంటున్నాడు, దేవుణ్ణి నా యందు బయలుపరచడం అనుగ్రహించినప్పుడు నేను మనుషులతో సంప్రదించలేదు, అపోస్తలుల దగ్గరికి వెళ్ళలేదు, కానీ అరేబియా దేశంలోనికి వెళ్ళాను. 18 వచ్చిన అటుపైన 3 సంవత్సరాల తర్వాత అన్నాడు. అంటే దాదాపుగా ఈ 3 సంవత్సరాలు పౌలు గారు చేసిన పని ఏంటంటే దేవుని గురించి తెలుసుకోవడం. దేవుని గురించి తెలుసుకోవడానికి మనుషుల దగ్గరికి వెళ్ళలేదు, అపోస్తలుల దగ్గరికి వెళ్ళలేదు, లేదా ఏదైనా బైబిల్ ట్రైనింగ్ తీసుకోలేదు. ఒంటరిగా ఏకాంతంగా ప్రభు పాదాల దగ్గర కూర్చున్నాడు పౌలు గారు. ఆయన పరిచర్యలో దాదాపుగా 3 సంవత్సరాల ఆ ప్రారంభ అనుభవాలు, ప్రభుత్వ ఏకాంత అనుభవాలు తన పరిచర్యకు ఎంత ఉపయోగపడ్డాయో, ఎంత సహకరించాయో మనం పౌలు జీవితాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుని తెలుసుకోవడం, నోయింగ్ గాడ్, ఇది పౌలు తన ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకున్నాడు. దేవుని గురించి ఇంకా తెలుసుకోవాలి. అందుకే అంత సమయాన్ని ఆయన వెచ్చించినట్టుగా మనకు అనిపిస్తుంది. దేవుని గురించి తెలుసుకుంటా ఉన్నప్పుడు మన జీవితాల్లో 4 రకాల అనుభవాలు ఉంటాయి. దేవుని గురించి మనం ఇంకా తెలుసుకునేటువంటి, ఇంకా ఎక్కువ అర్థం చేసుకునేటువంటి మన జీవితాల్లో 4 అనుభవాలు ఏర్పడతాయి. మొదటి అనుభవాన్ని గమనించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
11వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. దేవుని గురించి తెలుసుకుంటూ ఉండగా, దేవుని గురించి అర్థం చేసుకుంటూ ఉండగా అపోస్తలుడు పౌలు గారు అంటున్నారు, నేను క్రీస్తుని పోలి నడుచుకోండి. గలతీ 2:20 కూడా ఇలా అన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 2:20, నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించువాడని నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తాను. ప్రభువుని గురించి మనం తెలుసుకునే కొద్దీ మన జీవితంలో జరిగే అనుభవం ఏంటంటే ఆయన సారూప్యతలోకి, ఆయన పోలికలోకి నాశపడతాం. అందుకే పౌలు గారు ప్రభువుని గురించి అర్థం చేసుకుంటాం, ప్రభువుని గురించి తెలుసుకుంటాం అన్నప్పుడు క్రీస్తు యొక్క సారూప్యత, క్రీస్తు యొక్క స్వరూపం తన జీవితంలో కనబడతాం. అందుకే ఆయన అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి. అంటే నన్ను పోలి నడుచుకుంటే ఆ క్రీస్తుని పోలి నడుచుకున్నట్టే. క్రీస్తు సారూప్యత మన వ్యక్తిగత జీవితాల్లో వస్తుంది. క్రీస్తు సారూప్యత అంటే పరిశుద్ధత, క్రీస్తు సారూప్యత అంటే తగ్గింపు, క్రీస్తు సారూప్యత అంటే క్షమించడం, క్రీస్తు సారూప్యత జాలి, క్రీస్తు సారూప్యత కనికరం చూపడం, క్రీస్తు సారూప్యత స్వార్థం లేకుండా ఉండటం. ఈ లక్షణాలన్నీ కూడా మన వ్యక్తిగత అనుభవాలు ఉంటాయి. పౌలు గారి జీవితంలో కూడా అదే అనుభవం మనకు జ్ఞాపకం చేస్తుంది. క్రీస్తు సారూప్యతలో చాలా ప్రధానమైన అంశం పరిశుద్ధత. ప్రభు జ్ఞాపకం చేశాడు, నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరు సమస్త ప్రవర్తన యందు. కాబట్టి పౌలు గారి యొక్క ఆరాటం ఏంటంటే పరిశుద్ధత కోసం, ఆయన సారూప్యతలో ఉన్నటువంటి పరిశుద్ధత కోసం, ఆ పరిశుద్ధత పట్ల ఆరాటం పౌలు కలిగి ఉన్నట్టుగా మనం జ్ఞాపకం చేస్తుంది. ఇంకా క్రీస్తుని తెలుసుకునే కొద్దీ మన జీవితంలో ఏం జరుగుతుందంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27 వచనం చూడండి. 9వ అధ్యాయం 27 వచనం. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడైపోదునేమని నా శరీరమును నలగొట్టి దాన్ని లోపరుచుకుంటున్నాను. క్రీస్తు సారూప్యత మన జీవితాల్లో కనబడతా ఉండగా, లేక ప్రభువుని గురించి మనం ఇంకా ఎక్కువ తెలుసుకునే కొద్దీ జరిగే రెండో అనుభవం ఏంటంటే పాపం పట్ల అసహ్యం. మొదటిది పరిశుద్ధత కోసం ఆరాటం ఏర్పడుతుంది, రెండవది పాపం పట్ల అసహ్యం కలుగుతుంది. అందుకని అంటున్నాడు, నా శరీరాన్ని నలగొట్టి దాన్ని. ఈ శరీరం అంత సులభంగా సహకరించదు. పాపం లోకంలో జీవిస్తా ఉన్నా, అపవాది అధికారం కింద ఉన్నా, పాప శరీరంలో ఉన్నాం కాబట్టి పరిశుద్ధత కోసం ఆరాటపడే క్రమంలో ఈ శరీరం సహకరించదు. రక్షించబడిన వారి జీవితాల్లో కూడా ఇదే సమస్య. అపోస్తలుడు పౌలు గారికి జ్ఞాపకం చేస్తారు, నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో అది చేయలేకపోతా ఉన్నాను, ఏదైతే చేయకూడదు అనుకున్నానో దాన్ని చేస్తా ఉన్నాను. కారణం శరీరం సహకరించడం లేదు, శరీరం లోపట్టం లేదు, శరీరం మాట వింటం లేదు. రక్షించబడ్డావు, నువ్వు తాగొద్దు అని దేవుడు చెప్తా ఉంటే శరీరం అంటా ఉంది, పర్లేదు సంతోషించు. వ్యభిచారం చేయొద్దు, మోహం చూపు చూడొద్దు అని దేవుడు హెచ్చరిస్తా ఉంటే శరీరం ఉంటుంది, పర్లేదు. శరీరానికి ఆత్మకు మధ్య ఇప్పుడు పోరాటమే కదండి. అందుకే ఆయన అంటున్నాడు, ప్రభుని గురించి తెలుసుకునే కొద్దీ నా జీవితంలో జరిగే రెండో మార్పు ఏంటంటే పాపం పట్ల అసహ్యం. అందుకే నా శరీరాన్ని నలగొట్టి నేను గౌరవించుకున్నాను. ఈ క్రమం తర్వాత మూడవ అనుభవం ఏంటో చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19. నా పిల్లలారా
క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడగలరు. మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుంది. మరలా నాకు ప్రసవ వేదన. మొదటి ప్రసవ వేదన వారి రక్షణ కోసం పడ్డాడు. రెండవ ప్రసవ వేదన క్రీస్తు స్వరూపం మీ యందు. క్రీస్తు సారూప్యత తన జీవితంలోకి వచ్చింది. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, ఇక జీవించవాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు అన్నాడు. తర్వాత అంటున్నాడు క్రీస్తు స్వరూపం మీలో కూడా. దాని విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుంది. క్రీస్తు సారూప్యతలోకి ఎవరైతే మార్చబడతారో వారు పరిశుద్ధుల పట్ల కూడా భారం కలిగి ఉంటారు. పరిశుద్ధుల పట్ల కూడా ఆవేదన కలిగి ఉంటారు. వారు పొందిన అనుభవాలు వారి జీవితాల్లో కనబడకపోతే వారి గురించి ప్రార్థిస్తారు, వారిని హెచ్చరిస్తారు. క్రీస్తు స్వరూపం మీ యందు. నేను క్రీస్తు సారూప్యతలోకి మార్చబడతా ఉన్నాను. అది లైఫ్ లాంగ్ జరిగే ప్రక్రియ. అందుకే పౌలు గారు అంటాడు, నేను సంపూర్ణ సిద్ధి పొందానని నేను అనుకోవట్లేదు అంటాడు. ఆ క్రమంలో క్రీస్తు స్వరూపం మీలో కూడా ఏర్పడాలి. ఆ భారం, ఆ వేదన నాకు ఉంది అని పౌలు గారికి జ్ఞాపకం చేస్తాను. తను అనుభవించకుండా చెప్పడం లేదు, కానీ తను దేనైతే అనుభవించాడో ఆ సారూప్యత మీలో కూడా కనబడాలి అన్నది పౌలు గారి ఆశగా మనకు అనిపిస్తుంది. 4వ అనుభవం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. స్వార్థను ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉంది. అయ్యో, నేను స్వార్థను ప్రకటింపకపోయిన నాకు. 4వది ఈ భారం వస్తుంది. ఏ భారం ఇది? నశించిపోతున్న ఆత్మల పట్ల లేక సువార్త. ప్రభుని గురించి మనం తెలుసుకునే కొద్దీ, దేవుని గురించి అర్థం చేసుకునే కొద్దీ ఈ అనుభవాలు మన జీవితంలోకి వస్తాయి. ఒకటి, క్రీస్తు సారూప్యతలోకి మనం మార్చబడతా ఉంటాం. ఆ క్రమంలో పాపాన్ని అసహించుకుంటాం. క్రీస్తు స్వరూపం ఎవరిలో లేదో వారి విషయమై వేదన పడతాం. 4వదిగా సువార్త భారం. చాలాసార్లు రక్షించబడిన వెంటనే స్వార్థ వెళ్ళిపోతూ ఉంటారు. అలా చేయొద్దు నేను చెప్పట్లేదు, కానీ పౌలు గారి క్రమాన్ని మనం చూస్తా ఉన్నాము. అరేబియా దేశంలోకి వెళ్ళాడు, ఒంటరిగా ఉన్నాడు, ప్రభు పాదాల దగ్గర కూర్చున్నాడు, ప్రభుని గురించి అర్థం చేసుకోవడం ప్రారంభించాడు. దాదాపుగా 3 సంవత్సరాలు ప్రభుతో ఏకాంత అనుభవాలు ఉన్నాయి. ప్రభు గురించి చాలా విషయాలు తెలుసుకున్నాడు. ప్రభులాగా జీవించాలని తప్పపడ్డాడు. ప్రభులాగా పాపాన్ని అసహించుకోవాలని నేర్చుకున్నాడు. పరిశుద్ధుల కోసం వేదన పడతా ఉన్నాడు. నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి. ఇది ప్రభుని గురించి మనం తెలుసుకునేటువంటి మన జీవితంలో జరుగుతుంది. సోదరి సోదరులారా, ఈ అనుభవం ఉందా? ప్రభుని గురించి తెలుసుకోవడానికి ఆశపడతా ఉన్నామా? ఉదయకాలం లేచిన వెంటనే ప్రభు పాదాల దగ్గర కూర్చోవడం అలవాటు ఉందా? కొద్దిసేపు ప్రార్థన చేసుకొని, కొద్దిసేపు దేవుని వాక్యాన్ని చదువుకొని, ధ్యానం చేసి ప్రభుని గురించి తలంపులతో నింపబడతా ఉన్నామా? వార కూడికలకు చేరి వచ్చి దేవుని వాక్యాన్ని విని అర్థం చేసుకొని ఆ ప్రకారం జీవించాలని నిర్ణయాలు తీసుకుంటున్నామా? ఇది మన జీవితంలో లేకపోతే క్రీస్తు సారూప్యం మన జీవితంలో క్రీస్తులాగా జీవించలేదు. మన పిల్లలు మనలాగా జీవించాలని ఆశపడతారు కదండి. ప్రభు కూడా అంతే, నా వలే జీవించాలి. అందుకే చాలాసార్లు ఆ మాట జ్ఞాపకం చేశారు ప్రభు. నేను ప్రేమించిన ప్రకారం మీరు ప్రేమించాలి, నేను క్షమించిన ప్రకారం మీరు క్షమించాలి, నేను ఎలా చేస్తేనో అలా చేయండి. ఇది ప్రభు యొక్క ఆశగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. పౌలు గారి సక్సెస్ఫుల్ మినిస్ట్రీకి
లేక ఫలవంతమైన పరిచయకు రెండవ కారణాన్ని మనకు జ్ఞాపకం వస్తుంది. ఫిలిప్పికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. 1వ అధ్యాయం 19వ వచనం. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడు నువ్వు పూర్ణ ధైర్యంతో బోధించడం వలన నా బ్రతుకు మూలమైనా సరే, సావు మూలముగానైనా సరే, క్రీస్తు నా శరీరమును కనపరచబడని నేను మిగుల అపేక్షిస్తూ ఉన్నాను, నిరీక్షిస్తా ఉన్నాను. ఏంటంటే నా బ్రతుకు మూలంగానైనా సరే, సావు మూలంగానైనా సరే, క్రీస్తు నా శరీరమందు కనపరచబడని. పౌలు గారి జీవితంలో రెండవ అనుభవం ఏంటంటే దేవుడిని కనపరచాలి, లేక దేవుడు మహిమపరచాలి. మొదటిది నోయింగ్ గాడ్ అయితే, రెండవది గ్లోరిఫైయింగ్ గాడ్, దేవుణ్ణి మహిమపరచాలి. నా శరీరం ద్వారా, లేక నా జీవితం ద్వారా, నా పరిచయం ద్వారా నా దేవుడు కనపరచాలి. బ్రతికినా ఆయన కోసమే బ్రతకాలి, చనిపోయినా ఆయన కోసమే. పౌలు గారు అన్నాడు కదా, బ్రతుకుంటే క్రీస్తే, చావైతే. బ్రతికినా చనిపోయినా నా జీవితం ద్వారా దేవుడు మహిమపరచాలి. ఇది పౌలు గారి ప్రధానమైనటువంటి ఆశ. ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుల కార్యం 14వ అధ్యాయంలో అక్కడ జరిగిన అనుభవాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 7వ వచనం నుంచి దాదాపుగా 18వ వచనం వరకు అక్కడ ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటంటే, లుస్త్రలో బలహీన పాదాలు కలిగిన ఒకడు ఉన్నాడు. పుట్టినది వదులుకొని కుంటివాడు. అయితే అతనిలో విశ్వాసం ఉంది అని పౌలు గ్రహించి ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. స్వస్థపరిచిన తర్వాత 11వ వచనం చూడగలుగుతాం. జనసమూహములు సౌలు చేసిన దాన్ని చూసి లొకయోనియ భాషలో దేవతలు మనుష్య రూపం దాల్చి మన ఎదురు దిగి వచ్చినారని కేకవేసి బర్నబాకు ద్యూపతనియు, పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అని పేరు పెట్టి పట్టణానికి ఎదురుగా ఉన్న ద్యూపతి యొక్క పూజారి యొక్కను పూదండలను ద్వారం ఎదురు తీసుకుని వచ్చి సమూహంతో కలిసి బలి అర్పింపునని ఉండేది. లుస్త్రలో బలహీన పాదాలు కలిగిన వ్యక్తిని పౌలు స్వస్థపరిచిన తర్వాత అక్కడ ఉన్న జనసమూహం ఆ సంఘటన చూసి ఆశ్చర్యపోయాడు. ఇంత అద్భుత కార్యం చేశాడు కాబట్టి ఈ వ్యక్తి ఖచ్చితంగా మనిషి కాదు, ఎవరు? దేవత. అందుకే వారు ఆ మాట అంటున్నారు, దేవతలు మనుష్య రూపం దాల్చి భూమికి. వీరు మనుషులు కాదు, దేవతలు అంటున్నారు. దేవతలు మనుష్య రూపం దాల్చి మన మధ్యకు వచ్చారు, లేకపోతే కార్యం ఎవరు చేయలేరు అని వారి దేవతల పేర్లు పెట్టారు, పూలదండలు సిద్ధపరిచారు, వారికి బలి అర్పించాలని ఆలోచన చేస్తాను. నేను అనుకుంటాను, బహుశా వారి ఎదుట సాగిలు పడి ఉంటారు, వారికి జయ జయధ్వానాలు చేస్తాం. అయితే పౌలు గారు చేసిన పని ఏంటంటే 14వ వచనం. అపోస్తలుడైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రమును చించుకొని సమూహంలోనికి చొరబడి, అయ్యలారా మీరెందుకు ఇలా చేయించున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నల్లమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉన్న సమస్తమును సృజించిన జీవం గల దేవుని వైపు తిరగలని మీకు సువార్త ప్రకటించింది. పౌలు గారు చేసిన పని ఏంటంటే, తన వస్త్రాలు చింపుకుంటా ఉన్నాడు, సమూహానికి స్వరపడ్డాడు. ఎందుకు మీరు ఇలా చేస్తా ఉన్నారు? మేము కూడా మీ వంటి, మేము దేవతలం కాదు, మేము మీలాగా సాధారణ మనుషులం. ఈ కార్యం ఎవరు చేశారంటే ప్రభు చేశాడు అని చెప్తాను. ఇలా చెప్తాను నేను. జనసమూహం వారిని ఘనపరచాలని ఆలోచన చేస్తామంటే ఆ ఘనత తాము తీసుకోకుండా ఆ స్థానంలో ఎవరు చూపిస్తున్నారు? ప్రభు.
ఈ రోజుల్లో జరిగే పరిచర్యలు జరిగి భిన్నంగా జరుగుతూ ఉన్నాయి కదా. ప్రభువుకు చెందాల్సిన మహిమ, ప్రభువుకు చెందాల్సిన ఘనత వారికి ఆపాదించుకుంటున్నారు. చూడండి, స్వస్థత సభల్లో కానివ్వండి, మనం టీవీలో చూసే చాలా ప్రోగ్రామ్స్లో కానివ్వండి, దేవుడికి చెందాల్సిన మహిమ మనుషులకు ఆపాదిస్తారు. కొన్ని పేర్లు బలంగా వినపడతా ఉంటాయి, వారి పేర్లు మాత్రమే వినపడతాయి, కానీ అక్కడ ప్రభు పేరు వినపడదు. ప్రవీణ్ ప్రార్థన చేస్తే మేము స్వస్థపడతాం, సతీష్ కుమార్ గారు ప్రార్థన చేస్తే మేము స్వస్థపడతాం. ప్రార్థన చేశారు సరే, ఎవరు చేశారు? దేవుడికే కదా, దేవుడే కదా వారికి స్వస్థపరిచింది. జరిగిన కార్యాన్ని బట్టి ప్రజలు వారిని గణపరుస్తా ఉంటే వారి గమనాన్ని, వారి దృష్టిని ప్రభు వైపు మళ్ళిస్తున్న అనుభవం ఇక్కడ మనం కనిపిస్తుంది. వ్యక్తిగత పూజలు అందుకునే ఈ రోజుల్లో ప్రభు మహింపరచబడ్డం, అది ఫలవంతమైన పరిచర్యకు కారణంగా మనం తగ్గించుకొని ప్రభువును గణపరచడం మన జీవిత అనుభవాలు కాకపోతే ఆ పరిచయం ఫలించదు. ప్రభు చాలా రోషం కలిగిన వాడు. యెషయా 48 చూడండి, యెషయా 48:11. నా నిమిత్తం అలాగ చేస్తున్నాను, నా నామం అపవిత్రపరచబడలేదా, నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చుకోవడను, నా మహిమను నేను ఎవరికి ఇచ్చేవాడు. ప్రభు చాలాసార్లు జ్ఞాపకం చేశాడు, నేను రోషం కలిగిన దేవుడిని, నాకు చెందవలసిన మహిమ నేను ఇతరులకు ఇచ్చేవాడిని కాదు. ఆయనకు చెందవలసిన మహిమ, ఆయనకు చెందవలసిన ఘనత ఆయనకే చెందాలి. మన దగ్గర నుంచి ఎవరైనా అన్న ఈరోజు భలే పాట పాడారన్నా అంటే, నేను రోజు అంతే పాడుతున్నాను ఉందా అన్న, ఈరోజు మీరు అద్భుతంగా వాక్యం చెప్పారు అంటే, ఇప్పుడేం చూశారు అక్కడ చెప్పిన మా వాక్యం అంటే, ఇలా చాలాసార్లు మనం హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ అపోస్తలుడైన పౌలు గారి జీవితంలో మనం చూస్తాము, దేవునికి చెందవలసిన మహిమ ఆయన ఆనందిస్తాం. ఆయన చాలా ఘనతలు ఉన్నాయండి. ఫిలిప్పీ పత్రిక చూడండి, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఫిలిప్పీకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ఆయన సామాన్యుడు కాదు. 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయమై పరిసేయుడనై ఆసక్తి విషయమై సంఘమును హింసించేవాడినై ధర్మశాస్త్రం వల్ల నీతి విషయమై అనిందుడై ఉండి అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండినో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా చాలా ఆధిక్యత కలిగి ఉన్న వాటన్నిటినీ పక్కన పెట్టాడు, వాటిని నష్టంగా ఎంచుకున్నాడు. తన జీవితం ద్వారా దేవుడు కనపరచబడ్డాడు. చాలాసార్లు మనుషులు మనం పొగుడుతూ ఉంటారు కదా, కొన్నిసార్లు యథార్థంగా పోవచ్చు, కొన్నిసార్లు వాటి అవసరం ఉండి మనం పోవచ్చు. పొగడత ఏ రూపంలో వచ్చినా చెందవలసింది ఎవరికి? ఇది మన మనసులో బలంగా నాటుకోవాలి. ప్రభువుకు మహిమ చెందాలి అన్న ఆలోచన మన మనసులో ఉంటే మనం కనపడటానికి ప్రయత్నం చేయాలి, మనం హెచ్చించబడాలని ప్రయత్నం చేయాలి, మనం గుర్తించాలి అని ప్రయత్నం చేయాలి. ప్రభు పాదాల దగ్గర దేవుడుగా ఉండాలి. అది పౌలు గారి జీవితంలో మనం అపోస్తలుల కార్యాలు 28వ అధ్యాయం వ్యత్యాస సంస్కృతి కానీ అక్కడ ఆలోచన కూడా మెలితే ద్వీపం దగ్గర ఒక పాము ఆయన చేతికి చుట్టుకుంటే దాన్ని మంటలో జాడిస్తే ఏం కీడు జరగలేదు. అప్పుడు వారు కూడా ఏమన్నారు?
దేవత అన్నారు. చాలాసార్లు దేవునితో దేవతలతో అపోస్తలుడు పౌలు గారిని పోలుస్తూ ఉన్నారు. కానీ ఆయన అంటున్నాడు, అయ్యా మేము కూడా మీ స్వభావం అండి, స్వభావం మీకు కూడా మనుషులు. ప్రభువుని కనపరచాలి. మూడవది, ఆయన పరిచయంలో మనకు అనిపించే మరొక అద్భుతమైన అంశం ఏంటంటే, పౌలు జీవితంలో ఎన్నో అనుభవాలను వెళ్ళాడు. చాలా శ్రమలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. వాటన్నిటినీ సహిస్తూ వచ్చాడు. ప్రభు కొరకు సహించాడు. మొదటి అనుభవం ప్రభువు గురించి తెలుసుకోవట, రెండవది ప్రభువును మహింపరచట, మూడవది ప్రభు కొరకు సహించట. ఎండ్యూరెన్స్ ఫర్ క్రైస్ట్. దేవుడి కోసం ఎన్ని సహించాడో మీకు కొన్ని జ్ఞాపకం చేస్తాను. చూడండి, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 26వ వచనం. అపోస్తలుల కార్యములు 9:26. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకున్నట్టు యత్నం చేసింది, కానీ అతడు శిష్యుడని నమ్మక అందరూ అప్పటికి రమ్ముకొని చాలా దినాలైంది. దమస్కులో ఉన్న శిష్యులతో కలిసి పరిచయం చేస్తా ఉన్నాడు. చాలా దినాలైంది. ఆయన చంపడానికి కూడా ఏదో ఆలోచన చేస్తా ఉన్నారు. యెరూషలేముకి వచ్చి శిష్యులతో కలుసుకోవడానికి ప్రయత్నం చేసిన తర్వాత ఆయన శిష్యుడనే వాళ్ళు అపార్థం చేస్తున్నారు. శిష్యుడు ముసుగులో మన మధ్యకి వచ్చి మనల్ని చెరలోకి తీసుకుని పోవడానికి వచ్చాడు అనుకున్నారు. ఇటువంటి అపార్థాలు పౌలు గారి జీవితంలో చాలా వాటిని సహించారు. 15వ అధ్యాయం చూడండి, అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం 36 నుంచి 39 వచనాల్లో పౌలు బర్నబా మధ్య యోహాను విషయంలో కొంత సమస్య ఏర్పడింది. పరిచర్యకు రాకుండా మనం విడిచిపెట్టాడు కాబట్టి యోహాను తీసుకుని పోవడం సరైనది కాదు అని పౌలు అన్నాడు. 39 వచనం చదువుతాం. వారిలో తీవ్రమైన వాదం కలిగినందున వారు ఒకరిని విడిచి ఒకరు వేరు. పౌలు బర్నబా వారిద్దరూ చాలా ఘనమైన పరిచయం చేశారు. ఇంకా చెప్పాలి అని అంటే, శిష్యులు నమ్మలేదు, కానీ బర్నబా పౌలు దగ్గరికి తీసుకొని పౌలు జీవితం ప్రభు ఎలా మార్చాడో ఆ విషయాల వారికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఆదరించినవాడు బర్నబా. పౌలు పరిచర్యలో చాలా సహకారిగా ఉన్నవాడు బర్నబా. అయితే అభిప్రాయ భేదాలు వచ్చాయి. అభిప్రాయ భేదాలు వచ్చిన తర్వాత దాని నుంచి వారిద్దరు ఒకరిని విడిచి ఒకరు వేరు. ప్రారంభంలో పౌలు బర్నబా అనే పేర్లు మాటిమాటికి కనబడతాయి. తర్వాత పౌలు శీల అనే పేర్లు కనబడతాయి కదా. అభిప్రాయ భేదాలు వచ్చాయి. పౌలు అంటాడు, ఈ యోహాను పరిచర్యకు రాకుండా మనం విడిచిపెట్టాడు కాబట్టి అతను తీసుకొని పోవడం సరైనది కాదు అంటే, బర్నబా అంటాడు, సరే తప్పు చేస్తే చేసేట్లే, కలుపుకొని పోదాం అంటాడు. పెద్ద సమస్య కాదు, కానీ వారి మధ్య అభిప్రాయ భేదాలు ఇటువంటివి కూడా పౌరు జీవితంలో అనుభవించినట్టుగా చూస్తాం. ఫిలిప్పీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 15 నుంచి. కొందరు అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, మరి కొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవాలని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటిస్తాను. పౌలు పట్ల కొంతమందికి అసూయ ఉంది, కొంతమంది కలహ బుద్ధి కలిగి ఉన్నారు, మరి కొంతమంది శ్రమ తోడు చేయాలని ఆలోచన చేస్తున్నారు, మరి కొంతమంది కక్షతో వ్యవహరిస్తారు. వాస్తవానికి ప్రారంభం నుంచి ఉన్నవారి కంటే పౌలు గారు దేవుని చేతిలో బలంగా వాడబడతా ఉన్నాడు. దాన్ని బట్టి సహజంగా వస్తుంది, అసూయ వస్తుంది.
యేసు ప్రభుతో కలిసి సంచరించిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వారికంటే పౌలు గారికి ఇప్పుడు ఎక్కువ పేరు వస్తా ఉంటే కొంతమంది దాన్ని ఊర్చుకోలేకపోతున్నారు. ఇటువంటి అసూయలు ఉన్నాయి, కక్షలు ఉన్నాయి, కలహబుద్ధి ఉంది. వాటన్నింటినీ కూడా పౌలు గారు ఊర్చుకుంటున్నారు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. దేమ యెహోవాను స్నేహించి నన్ను విడిచి దెస్సలోనికకు వెళ్ళాను. 14వ వచనం. అలెగ్జాండరు కన్సరేవాడు నాకు చాలా కీడు చేశాను, అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చాడు. 16వ వచనం. ఎవడును నా పక్షంగా నిలవలేదు, అందరూ నన్ను విడిచిపెట్టారు. ఎంత వేదన! దేవుని చేతిలో బలంగా వాడబడుతున్న ఒక వ్యక్తి ఆయన సమాధానం చెప్పుకుంటా ఉంటే ఎవరు నమ్మలేదు, అందరూ విడిచిపెట్టిపోయారు. పౌలు గారి జీవితంలో అపార్థం చేసుకుంటా ఉన్నారు, అభిప్రాయ భేదాలు కలుగుతా ఉన్నాయి, కొంతమంది అసూయపడతా ఉన్నారు, కొంతమంది కక్ష పూనారు, విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు, ఒక్కొక్కరు కీడు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వీటన్నిటిని కూడా ఆయన పరిచయం కోసం సహిస్తారు. పౌలు గారు అనుకోలేదు, కానీ నా జీవితంలో కూడా చాలా అనుభవం ఉంది. అపార్థాలు ఉన్నాయి, అభిప్రాయ భేదాలు ఉన్నాయి, అసూయపడిన అనుభవం, కీడు చేయాలని ఆలోచన చేసిన అనుభవం. నేను స్కూల్లో ఒక సంఘటన జరిగింది. ప్రస్తుతం నేను హెడ్ మాస్టర్ కాదు, హెడ్ మాస్టర్ ఉన్నాడు. అయితే ప్రభుత్వం మారిన కారణాన్ని బట్టి వంట చేసే వాళ్ళు మార్చుకొని వృత్తిని తీసుకొచ్చాను. నాకు సంబంధం లేని ఇష్యూ కాబట్టి నేను జోక్యం చేసుకున్నాను. నిన్నటి దినం ఎంక్వైరీకి వ్యవసాయం వస్తే ఆ ఊర్లో వాళ్ళందరూ నువ్వే చేసేదంతా అంటున్నారు. నాకు ఏ సంబంధం ఉంది, నేను హెడ్ మాస్టర్ కూడా కాదు కదా అని అంటే, ఆమె కలెక్టర్ కంప్లైంట్ చేసింది, నువ్వే చెప్పాడు కలెక్టర్ గారికి. ఆమె ఫిర్యాదు బాగా రాసింది, అది నువ్వే చెప్పాడు రాసి, నువ్వే రాసిచ్చాడు. చాలాసార్లు మనం చేయని వాటిని మన మీద మోపి ఎంత దౌర్జన్యం చేస్తారు. అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి దౌర్జన్యం మీదకి వచ్చేసారు. కొద్దిసేపు కొడతారని అనిపించింది. నేను చాలా నెమ్మదిగా చెప్తా ఉన్నాను, నాకు సంబంధం లేదు ఈ విషయం, నేను హెడ్ మాస్టర్ కూడా కాదు అంటే వరాపాతం చేస్తుంది. ఎవరైతే ఆ పాత వంటామా ఆమె సార్కి నా దగ్గరికి వస్తుంది, సార్ నా పరిస్థితి సార్, అమ్మ నువ్వు నా దగ్గరికి రావాలి, నువ్వు నా దగ్గరికి వస్తేనే నాకు సమస్య వస్తాను సార్, ఏదో ఒకటి చేయి సార్, నువ్వు అసలు నాకు మాట్లాడతాను అని నేను చెప్తాను. ఆమెతో ఏది మాట్లాడినా ఆ మిగిలిన వాళ్ళు తీసుకుని నాయకులు చెప్తున్నాను. అపార్థం చేసుకునే విషయంలో ఎలా ఉంటాయి చూడండి. చాలాసార్లు మనం చేయని వాటిని మన మీద మోపి వాటి గురించి మాట్లాడుతూ ఉంటే ఎంత బాధ. అయితే పౌలు గారు వాటన్నిటిని సహిస్తాం, వాటన్నిటిని భరిస్తాం. ఇంకా చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ 23 వచ్చిన నేను చదువుతాను. వారు క్రీస్తు పరిచారకులా వెరివాళ్ళని మాట్లాడుతున్నాను, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకును, మరి విశేషంగా ప్రయాసపడుతుంది.
మరి అనేక పర్యావరణ చెరసాల్లో ఉంటుంది, అపరిమితంగా దెబ్బలు తింటుంది, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటుంది. యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటుంది, 3 మార్లు వ్రతములతో కొట్టబెడుతుంది, ఒకసారి రాళ్లతో కొట్టబెడుతుంది, 3 మార్లు ఓడ పగిలి శ్రమ పెడుతుంది, ఒక రాత్రి మగలు సముద్రంలో గడుపుతుంది. అనేక పర్యావరణ ప్రయాణములను, నదుల వల్లైన ఆపదలను, దొంగల వల్లైన ఆపదలను, నా స్వజనుల వల్లైన ఆపదలను, అన్యజనుల వల్లైన ఆపదలను, పట్టణంలో ఆపదలను, అరణ్యంలో ఆపదలను, సముద్రంలో ఆపదలను, కపట సహోదరుల వల్ల ఆపదలను ఉంటుంది. ప్రయాసంతోనూ కష్టములతోనూ, తరచుగా జాగ్రత్తతోనూ, ఆకలి దొక్కులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ దిగమరతంతో ఉంటుంది. ఇంకా నువ్వు చెప్పవలసినవి అనేకములు, ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. ఇన్ని చెప్పి ఇంకేమన్నాడు? ఇంకా చెప్పాల్సినవి. వీటిలో ఏదైనా ఒక్క శ్రమ మనం భరించామా? ఒక్క శ్రమ. పౌలు గారు పరిచర్య కోసం, ప్రభు కోసం ఎంతగా శ్రమ పడవచ్చు. ఆయన గోల్ ఒకటే. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం జ్ఞాపకం చేశాను. ఆయన అన్నాడు, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నాను తలంచుకోను, అయితే ఒకటి చేస్తున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపరచు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపును కలుగు బహుమానం పొందవాలని గురి వద్దకే. నా గురి ఉన్న ముందు వెనక అపార్థాలు ఉన్నాయి, అసూయ ఉంది, కక్షలు ఉన్నాయి, కీడు చేయాలని ఆలోచన చేస్తున్నాను, శ్రమలు ఉన్నాయి, అవమానం ఉంది. అయితే వెనక ఉన్నాయన్ని నా ముందు దేవుని ఉన్నతమైన పిలుపు, దానికోసం పౌలు గారు మర్చిపోతామన్నారు కదా, మనం కూడా ఏం చేయాలి? మర్చిపోవాలి. జరిగిన విషయాలు మర్చిపోకపోతే వారితో మనసు కలవదు. వారు మనకు చేసిన కీడు, మనకు చేసిన అపకారం మన మనసులో అలాగే నిలుపుకుంటే మనసుని ఎలా తెలుస్తాయి? అందుకే పౌలు గారు అంటున్నారు, అనుకున్నవన్నీ కుటుంబాల్లో కానీ సంఘాల్లో కానీ జరిగిన విషయాలు మనం మర్చిపోకపోతే క్షమించండి. పౌలు గారు ఎన్ని సహించాడో మనం తెలుసుకోవచ్చు. 4వదిగా ఆయన జీవితంలో అద్భుతమైన పరిచయం చేయడానికి మరొక కారణం తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. అయితే తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ శ్రమపడును, స్వార్థికుని పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణంగా. ఇది పౌలు గారి చివరి దినాల్లో ఆయన చెబుతున్నాను. తిమోతి, నేను మంచి పోరాటం పోరాడాను, నా పరువు కడగపించాను, నా విశ్వాసాన్ని కాపాడుతున్నాను, నేను వెడలిపో సమయం వచ్చింది. తిమోతి, శ్రమపడు, స్వార్థికుని పని ప్రోత్సహిస్తాను. ఒక సక్సెస్ఫుల్ మినిస్ట్రీకి మరొక కారణం ఏంటంటే ఎంకరేజ్మెంట్, ఇతరులను ప్రోత్సహించడం. పౌలు గారు ఆ పని చేస్తా ఉన్నాడు. తీతు పత్రిక కూడా చూడండి, అక్కడ పక్కనే ఉంది, 1వ అధ్యాయం 5వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం నీవు లోపంగా ఉన్నవాటిని దిద్ది ప్రతి పట్టణంలోనూ పెద్దలు నియమించిన నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచివచ్చుతున్నాను. అక్కడ నీకు పని ఉంది, అక్కడ నువ్వు పని చేయాలి. పౌలు గారి ఆశ పని అంతా నా ద్వారా జరగాలని కాదు, ఇతరులను ఉత్సాహపరుస్తూ ఎంకరేజ్ చేస్తూ ప్రభు పరిచయంలో వారిని నడిపిస్తాను. ఆ పక్కనే ఫిలోమోను పత్రిక ఉంటుంది చూడండి, 1వ అధ్యాయం. క్రీస్తు యేసు ఖైదైన పౌలును, సహోదరుడైన తిమోతిను
మా ప్రియుడును జత పనివాడినైన 23 వచ్చిన చదవండి. క్రీస్తు యేసునందు నా తోడి ఖైదైన ఎపఫ్రా, నా జత పనివారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా వందనములు. జత పనివారు, విశేషమైన వాక్యానుభవం ఉంది, ఆయన చెప్పగలడు. అయినప్పటికీ కూడా ఆయా సంఘాలలో పెద్దలు నియమిస్తా ఉన్నాడు, యవనస్తుల వారిని ప్రోత్సహిస్తా ఉన్నాడు. అందుకే అంత అద్భుతమైన పరిచర్య పౌలు గారి చేస్తాం. ఇతరులను ప్రోత్సాహించాలి. మిరియం పల్లెటప్పుడు తమ జయరాజు తీసుకెళ్ళి జయరాజు ఒక పాట పాడతాడు అని చెప్పారు. మనం నా పక్కన నిలబడాలి, పక్కన నిలబడి ఇద్దరం కలిసి మరి సడన్గా చెప్పా ఈరోజు జయరాజు సాక్ష్యాన్ని పంచుకుంటాడు. అలా ఒకరినొకరు ఎంకరేజ్ చేస్తారు, ప్రోత్సహిస్తారు. కొన్నిసార్లు వారి వరాలను గుర్తించి ప్రోత్సహించకపోతే ప్రమాదం జరిగే అవకాశాలు. పరిచర్య అద్భుతంగా కట్టబడాలంటే ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం కూడా చాలా అవసరం. మన స్థానిక సంఘంలో చాలా మంది వరాలు కలిగిన వారు ఉన్నారు. వారిని గుర్తించి ప్రోత్సహిస్తారు. ఇబ్బంది ప్రయత్న సంఘాలు వాళ్ళతో నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు నేనే చెప్పుకుంటా ఉన్నాను, అన్న మా సంఘంలో దాదాపుగా 20 మంది వాక్యం చెప్పే వాళ్ళు ఉన్నారు. వారికి నెల మొత్తంలో ప్రోగ్రాం వేస్తాను, వారిని ఎంకరేజ్ చేస్తాను. ఎంత చక్కగా చేస్తానన్నా మా సంఘంలో నేను లేకపోతుంది అంతేనన్నా. సెకండ్ జనరేషన్ ఆఫ్ లీడర్షిప్ ఈనాడు సంఘాలు చాలా అవసరం. కొన్ని సంఘాల్లో ఇక వారు లేకపోతే వాక్యం చెప్పేవాళ్ళు లేదు, వారు లేకపోతే మాటలు పడేవారు లేదు. దేవుని పనిలో మనందరం ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. నేను మాత్రమే కనబడాలి, నేను మాత్రమే చేయాలి, నా ద్వారానే జరగాలి అనే పరిచర్య మనం విస్తరించాలి. పౌలు గారి పరిచర్యలో ఇతరులను ప్రోత్సహించడం చేస్తాను. 4 విషయాలు జ్ఞాపకం చేస్తాను. 1, దేవుని గురించి తెలుసు, నోయింగ్ గాడ్. దేవుని గురించి తెలుసుకోవడం ద్వారా ఆయన సారూప్యతలోకి మార్చబడతా ఉన్నాడు. పాపం పట్ల అసహ్యం కలుగుతా ఉంది. పరిశుద్ధుల జీవితాల్లో కూడా క్రీస్తు సారూప్యత కోసం ఆరాటపడతా ఉన్నాడు. జరుగుతా ఉండగా నశించిపోతున్న ఆత్మల పట్ల 2ది జ్ఞాపకం చేస్తున్నాను, ఆయన జీవితం అంతా కూడా దేవుడు మాత్రమే మహిమపరచాలి. నేను బ్రతికినా చనిపోయినా దేవుడు మాత్రమే మహిమపరచాలి. ప్రజలు తన వైపు చూస్తామంటే వారి దృష్టిని ప్రభు మీదకి మళ్ళిస్తాము. నన్నుగా చూడాల్సింది ప్రభు వైపు చూడాలి. అయ్యా నువ్వు దేవుడివి, దేవతవు అంటా ఉంటే లేదయ్యా నేను ఇప్పుడు నీలాంటి మనిషిని, దేవుడికి చెందవలసిన మహిమ ఆయనకు ఆరాధిస్తాను. పరిచయం కోసం ఆయన ఎన్ని సహించారు, ఎన్ని మాటలు, ఎంత అవమానం, ఎంత హేళన. అపార్థం చేసుకునేవారు, అవమానకరంగా మాట్లాడేవారు, కించపరిచి మాట్లాడేవారు, డిగ్రేడ్ చేసేవారు. ప్రభు కోసం పరిచయం జరిగిస్తా ఉన్నప్పుడు ఎన్ని రకాలు ఇస్తున్నారు. వాటన్నింటినీ సహించారు. వెనకున్న మనిషి ముందున్న వాటి కోసం సహాయం. 4వ పరిచర్యలో అనేక మంది అవసరం. తిమోతి ఎవరండి?
తన ద్వారా రక్షించబడిన బిడ్డ, తన ఆత్మీయ కుమారుడిని పౌలు గారు ఎంతగా ప్రోత్సహించారు. అలాగే అనేక మందిని తీతు, ఎఫ్రా, అనేక మంది యవనస్తులను ప్రోత్సహించి పరిచర్యలో ఆయన ఈ ఉదయకాల సమయంలో మన జీవితాలు కూడా ఆలోచించారు. సంఘంగా మనం చేరి వస్తాము. మన జీవితానుభవంలో కూడా ఇటువంటి లక్షణాలు కలిగి ఉండాలి. దేవుడు మనకు అప్పగించిన పరిచయం ఇది వాక్యం బోధించడానికి మాత్రమే కాదు, సంఘంలో వారందరూ కూడా ఆయన గురించి తెలుసుకోవాలి. ఆయన మాత్రమే నమ్మకపరచాలి. ఆయన కొరకు ఏదైనా సహించాలి. అనేక మందిని ప్రభు కొరకు ప్రోత్సహించాలి. అటువంటి లక్షణాలు కలిగి ప్రభు తరువాత ప్రార్థన చేస్తున్నాం. దయచేసి వ్యవస్థ బిడ్డలను కూడా సందర్శించుకుంటూ వెళ్ళండి. ఖచ్చితంగా నాకు గురించాలని వ్యవస్థను కోరుతాను. ఒక పాట పాడి లేక 2 పాటలు పాడి వాక్యం చెప్పుకుని అంతటి పిల్లలకు వచ్చేయండి. దయచేసుకున్న వ్యవస్థలను కూడా మీరు లేచిపోవాలని మనం చేస్తున్నాం. రాత్రి ఆలోచించాక ప్రభు గురించి తెలుసుకుంటున్నాము. ప్రభు గురించి తెలుసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశాలను మనం సద్వినియోగం చేసుకుంటున్నాము. వాక్యాన్ని చదువుతుంటే మనకు అర్థం కాదు. కనీసం బైబిల్ స్టడీకి వచ్చి వాక్యాన్ని దైవజనులు వివరిస్తాము, నేర్చుకోవద్దాం. వాక్యాన్ని ప్రతిదినం చదవద్దాం, వినొద్దాం. ప్రభు గురించి తెలుసుకునే కొద్దీ మన జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. డెఫినెట్గా వస్తాయి. ప్రభుతో గడిపే ఏకాంత అనుభవం, ప్రభుతో గడిపే సమయాలు మీ జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తాయి. పరిశుద్ధంగా జీవించలేకపోతున్నావా? ఇంకా పాపం పట్ల ఆశ చావడం లేదా? ప్రభు గురించి తెలుసుకోవడంలో అనేక మంది నశించిపోతున్నా వారి గురించి బాధ లేదా? కారణం ప్రభు అర్థం కాకపోతుంది. దేవుడు మహిమపరచాలని కోరిక మనమే కనపడడానికి ప్రయత్నం చేస్తున్నామా? చాలా ప్రమాదకరమైన సంగతి. దేవుడు దాన్ని అంత మాత్రం సాధించలేదు. నా మహిమను నేను ఇతరులకు ఇచ్చినవాడు కాదు, నేను రోషంలో వాడినాను. ప్రభువుకి చెందవలసిన మహిమ ఆయనకు ఆపాదించకపోతే హేరోదనే రాజు పురుగులు పెట్టి ప్రారంభించాడు. దేవుని మహిమ విషయంలో సీరియస్గా తీసుకున్నాడు. ప్రభు మహిమపరచబడాలని ఆశ ఉంటే ఎందుకు ఇతరులు కనబడాలని ఆశపడతాను? ఎందుకు నన్ను గుర్తించాలని ఆశపడతాను? ప్రభు తగిన సమయంలో హెచ్చరించడా? ప్రభు కోసం ఎన్ని సాధించాడు. సోదరులారా, ప్రభు పరిచయంలో మనం ముందు సాగుతాము. అపార్థాలు, అసూయలు, హేళన, అవమానం, నిందలు, శ్రమలు ఇవన్నీ భాగమే. అవి లేకుండా పరిచయం ఉండదు. కేవలం ఘనత సింహాసనం కోరుకుంటే లాభం లేదు. వీటన్నింటి కూడా వెళ్ళాల్సింది. వాటన్నింటి ప్రభు కోసం సిద్ధించారు. ప్రభు జ్ఞాపకం చేశారు, నా ప్రకటించారు. అనేక మంది ప్రభు కోసం బలపరిచి ఎంకరేజ్ చేసి పరిచయం వాడుకుని ఉన్నాను. ఇదే కదా మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఇతరులను ప్రోత్సహిద్దాం, మందిరాన్ని ప్రోత్సహిద్దాం, వారిలో తలాంతుల గుర్తించి ప్రోత్సహిద్దాం. కాబట్టి నువ్వు బాగా పాటలు పడతావు, సమయానికి వచ్చి పాటలు పడితే బాగుంటుంది.
నువ్వు చక్కగా ప్రార్థన చేస్తావు, కలిసి ప్రార్థన చేద్దామండి. ఇలా ఒకరినొకరు పురుకొల్పుకుందాం. వారిలో ఉన్నటువంటి మంచి లక్షణాలను జ్ఞాపకం చేయండి. వారిని ఎంకరేజ్ చేయండి. మనందరం కలిసి ఈ అద్భుతమైన పరిచయం ఘనంగా జరిగించాల్సిన అవసరం. పరిశుద్ధమైన ప్రేమ మీకు నామం పెట్టి స్థితిస్తున్నాం. తీసుకొచ్చిన వాక్య భాగంగా పౌలు గారి జీవితంలో జరిగిన అద్భుతమైన పరిచయం నామం చేస్తున్నాం. మీ కొరకు మిమ్మల్ని తెలుసుకునే విషయంలో ఎంతగా ఆరాటంగా ఉంటుంది. మీ సారూప్యత మన జీవితంలో వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకుని స్థితిస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో పౌలు గారు లాగా ధైర్యంగా చెప్పలేని వారు ఉన్నారు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం నేను నడుచుకుంటున్నాను అన్న డైరీ స్టేట్మెంట్ స్థితిస్తున్నాను. మిమ్మల్ని కనపరచాలనే ఆయన తప్పడం మీ కొరకు ఎన్నో శ్రమలు, నిందలు, అవమానాలు భరించకుండా అనేక మందిని ప్రోత్సహించకుండా మాకు మాదిరికరంగా ఉండగా అలా సహాయం చేయండి. చేరువచ్చిన ఒక్కొక్కరిని మీరు పేరు వస్తుంది మీరు జ్ఞాపకం చేసుకోండి. మీకు చేత బలపరచండి. అనారోగ్యమైన పిల్లలు ప్రత్యేకంగా మీరు దర్శించండి. అతనిలో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే హృదయ వేదంతో మందిరానికి వచ్చారో ప్రభా మీ వాక్య సమృద్ధి చేత బలపరిచి సమాధానంగా పంపించడం ప్రారంభం చేస్తాం. అనేక శ్రమలు ఉండగలుగుతాం, ఇబ్బందులు ఉండగలుగుతాం. అయినా మీ కృప మమ్మల్ని విడిచిపెట్టలేదు. మీకు వర్ణాలు చేస్తాం. ప్రభా ఇంత సమయాన్ని దీవించండి. నూతన ఆత్మల సమయాన్ని చేర్చబడాలని కోరుకోవచ్చు. ఆయా గ్రామంలో జరుగుతున్న పరీక్షలు పెట్టుకోవడం మేము ఆలోచిస్తున్నాం. మీరేమైనా నిర్మాణం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆగిపోయిన పని కొనసాగించడానికి కోరుకోవచ్చు. 15-16 తేదీలో జరగవలసిన స్వార్థ ధన్యాత విషయంలో కూడా సహాయించండి. మీ నామానికి మహిమకరంగా జరగాలని సహాయించండి. ఎక్కడ ఎటువంటి ఆటంకం లేకుండా ప్రభా మతతత్వ శక్తుల వల్ల ఇటువంటి ఇబ్బంది కలగకుండా జ్ఞాపకం చేస్తుంది. కొన్ని ఆత్మలను రక్షించబడడానికి సహాయించండి. మీ రక్షణ స్వార్థ వినపడుతూ ఉన్నప్పుడు దేవా హృదయాలు తెరవబడడానికి కోరుకోవచ్చు. చిన్న చిన్న నన్ను బట్టి స్థితిస్తూ తిరిగి మా గృహాలకు వెళ్తున్నారు. మీకు మహిమ కనుక ప్రభావం ఇస్తుంది. యేసుక్రీస్తు దివ్యనామంలో స్థుతించి ప్రార్థించి మనం చేసుకోవాలి.